24 గంటలు 365 రోజులు 80 ఏళ్ళు చేసి ఉండకపోతే తుపాకి తుండు పెరిగినప్పుడు కూడా ఆయన హే రామ్ అన్నాడండి. ఎంత అదృష్టవంతులండి, ఎంత అదృష్టవంతుడు. ఎప్పుడు ఎవరో ఒకరిని తోడిస్తాడండి మనకి జీవితం గడప. సూర్యుడు వెళ్ళిపోగానే ఎవరు వస్తారండి? చంద్రుడు వస్తాడు, వెన్నెల పంచుతాడు. సూర్యకాంతిలో మనం అన్ని పుస్తకాలు చదువుకుంటాం, పనులు చేసుకుంటాం, వంట చేసుకుంటాం. చంద్రకాంతిలో మనం పుస్తకాలు చదవలేకపోవచ్చు, వంట చేయలేకపోవచ్చు, కానీ చూసి ఆనందిస్తున్నావా లేదా? అలా ప్రకృతిని చూసి ఆనందించాలి. ప్రతిదాని వల్ల ప్రయోజనం ఏమిటి, ఉపయోగం ఏమిటి అనంత ఏ ఉపయోగం ఉండదు. బతకవా, చచ్చిపోతావా? చూడటమే ఒక ప్రయోజనం కదండి. మీరు ఈ పారాయణలు చేస్తారు కదా, దాని కింద ఫలశ్రుతి అని ఉంటుందమ్మా, గమనించాలి. దానివల్ల ఏదో ఫలితం వస్తుంది అనుకోకుండా. ఫలశ్రుతి అంటే తిరగే. సంస్కృతంలో కీలకమైన మాటలు తిరగేస్తే అర్థమవుతుంది. శృతి ఫలం అంటే వినడమే ఫలం, వేరే ఫలమేమో ఆశించు. విష్ణు సహస్రం వినడమే ఫలం.